వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్ లో మార్పులు అంటూ పీలర్లు వస్తున్నాయి. పెద్ద పండుగ మూడాలు దాటిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి మోడీ తన మంత్రివర్గ విస్తరణ అలాగే మినిస్టర్లను తొలగించడం, మరికొంతమందికి శాఖలు మార్చడం జరుగుతుందని సమాచారం. తెలంగాణ నుంచి మంత్రివర్గంలో ఏ వర్గానికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. బీసీలో ఓటు బ్యాంకు ఉన్న మున్నూరు కాపు కోటా నుంచి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెడ్డి కోటా నుంచి కిషన్ రెడ్డి కంటిన్యూ అవుతున్నారు. బండి సంజయ్ తాను పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు, మంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధపడ్డట్లు పార్టీలో ఇన్సైడ్ టాక్ వచ్చింది. 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చేందుకు స్కెచ్ వేస్తున్న బీజేపీ ఎంతమంది ఎంపీలను కొత్తగా కేబినెట్ లోకి తీసుకుంటుందనే చర్చ జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు కూడా అభిప్రాయాలు తీసుకున్నట్లు ఇటు హస్తిన వర్గాలు అలాగే అమరావతి సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఏపీలో కమ్మ సామాజిక వర్గం నుంచి పెమ్మసాని సహాయ మంత్రి హోదాలో కొనసాగుతున్నారు. ఈయనకి ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తుంది. దేశంలోనే అత్యధిక ధనవంతుడిగా పెమ్మసాని రికార్డుకెక్కారు. బీసీ వర్గం నుంచి రామ్మోహన్ నాయుడు కేబినెట్ గా ఉన్నారు. కొత్తగా మంత్రి పదవి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అది ప్యూర్లీ చంద్రబాబు నిర్ణయం. కాపులకు ఇస్తారా, బీసీలకు ఇస్తారా, ఎస్టీలకు గాని మైనార్టీలకు గాని ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. జాతీయ రాజకీయాల కోణంలో తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా అక్కడ బీజేపీ నేత అన్నామలైకి మంత్రి పదవి ఇస్తారనే పీలర్లు వస్తున్నాయి. బీహార్లోనూ ఇద్దరికి మంత్రి పదవి అనే వాయిస్ వినిపిస్తుంది. ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో కొద్ది మందికి అవకాశం కల్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర కేబినెట్ లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. ఓవర్ టు యు. శాలిని, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో కేంద్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి అంటే నెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో సంక్రాంతి తర్వాత పార్లమెంట్ సమావేశాల కంటే ముందే కేంద్ర కేబినెట్లో ప్రక్షాళన చేయాలి, విస్తరణ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమందికి ఉద్వాసన కల్పించి కొత్త వారిని తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టుగా కొన్ని ఫీలర్లు మాత్రం వస్తున్నాయి. సో 31 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మోడీ తన మంత్రివర్గాన్ని, కేబినెట్ని ప్రక్షాళన చేయడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో అంటే ఓవైపు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పాగవేయడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేసింది. గతంలో కర్ణాటకలో ప్రయత్నం చేసింది, ఆ తర్వాత తెలంగాణలో కూడా ప్రయత్నం చేసింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంట్రీ కోసం చూస్తుంది. సో ఇట్లా నేపథ్యంలో దక్షిణాదికి ఏమైనా ఈసారి ప్రాధాన్యం ఎక్కువిస్తారా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. తో పాటు అటు ఇప్పటికే అంటే ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ ప్రయారిటీ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం, అందరికీ తెలిసిన విషయం. ఎన్నికలనప్పుడే నిధులు కేటాయిస్తుంది, బడ్జెట్లో ఎన్నికలనప్పుడే పదవులు ఇస్తూ ఉంటారు. సో అట్లాంటిదే మనం తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీతో కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అదే చూసాం. అండ్ మోరోవర్ తెలంగాణలో అధికారంలోకి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూడా 2 మంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అది కూడా కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రి, హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు 2 అంటే టీడీపీ నుంచి ఒకటి పౌర విమానయాన శాఖ, అటు బొగ్గన్లకు సంబంధించినటువంటి సహాయ మంత్రిత్వ శాఖ 2 ఇవ్వడం జరిగింది. అటు బీజేపీకి కూడా ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా తెలుగు వాళ్ళ ప్రాధాన్యం ఏమిటి అన్న చర్చ ఒకటైతే కనుక జనసేన నుంచి గతంలో జనసేనకి ఇస్తామనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. బట్ ఈసారి జనసేన కూడా ఏమైనా దీంట్లో ఉండేటువంటి అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా ఒకవైపు బలంగా వినిపిస్తోంది. అండ్ మోరోవర్ ఇప్పుడు అటు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ప్రక్షాళనతోటి లక్షలాది ఓట్లను తొలగించేశారు. అక్కడ ఇప్పుడు దీదీ వర్సెస్ మోడీ లాంటి రాజకీయ వాతావరణం నడుస్తుంది. తో పాటు బీహార్లో కూడా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం, ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్, ఈ రెండింటి బలంతోనే ఈరోజు కేంద్రం నిలబడ్డదని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎవరికి ఎంత ప్రయారిటీ ఉంటుంది, ఎవరికి ఎట్లాంటి ఛాన్సెస్ రాబోతున్నాయి మాట్లాడదాం.